11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, आजादी के पर्व पर मैं योजना को बहुत तेज आगे बढ़ाने का संकल्प करने के लिए आपके पास आया हूं. एक प्रधानमंत्री जन धन योजना, इस प्रधानमंत्री जन धन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं. आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है. ये स्थिति हमें बदलनी है. देश की आर्थिक संसाधन गरीब के काम आए, इसकी शुरुआत यहीं से होती है. यही तो है जो खिड़की खोलता है. और इसलिए प्रधानमंत्री जन धन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీయతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాలో సగటు డిపాజిట్ 4,768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీనతకు మరో ముఖ్యమైన అంశం. ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2,338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పీఓఎస్, ఈ-కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18లో 67 కోట్లుగా ఉండగా 2024-25లో 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు. मेरे परिवारजनों, आज के ही दिन प्रधानमंत्री जन धन योजना लॉन्च की गई थी. इस योजना ने गांव और गरीब के आर्थिक सशक्तिकरण के साथ ही रोजगार निर्माण में भी बहुत बड़ी भूमिका निभाई है. पहले देश में बहुत बड़ी संख्या में लोगों के पास बैंक खाता ही नहीं था. बेचारों ने बैंक का दरवाजा नहीं देखा था. लेकिन जन धन योजना के कारण 50 करोड़ से ज्यादा नए बैंक खाते खोल चुके हैं. జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ 3 వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైన దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి.
జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 1,77,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 2,67,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళం చెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది. పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.